99 టీవీ స్పెషల్ డిబేట్ చర్చ రచ్చకు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు చిట్చాట్లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ముందుగా మరి స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో కూడా సర్ ప్రక్రియ పూర్తయ్యాక మరి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం కావచ్చు. ఇంకా ముందు ఏ ఎన్నికలు వస్తాయో మాత్రం చెప్పలేము, ఇంతవరకు ఇంకా డిసైడ్ కాలేదు. సో మాకు పార్టీ నేతల మధ్య సమన్వయం ఉంది. సో ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నట్టు పెద్ద గ్యాప్ ఏం లేదని చెప్పారు. అదే క్రమంలో దీంట్లో ల్యాండ్ రీసర్వే చేస్తున్నాం అని చెప్పి మరి ధరణి భూభారతి ధరణిలో ఒక ఫుల్ క్లారిటీగా ఉన్న వాటన్నిటిని కూడా భూభారతి నుంచి పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. సో కొన్ని ఇష్యూల్లో కోర్టుల నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంది. సో భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి అక్కడ పొజిషన్ అవకాశం ఇస్తామని చెప్పి అసైన్ ల్యాండ్స్ విషయంలో కూడా కొన్న వాళ్ళ విషయంలో ఎలా చేయాలనే దాని పట్ల కూడా ఆలోచిస్తాం. సో దాంట్లో కొన్న వాళ్ళు నష్టపోకుండా చూస్తామని చెప్పారు. అదే క్రమంలో ఒకవైపు మరి పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలో సర్ ప్రక్రియ మీద కూడా మరి సర్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఇదే అంశంలో మనం ఈరోజు చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు. అదే క్రమంలో డాక్టర్ వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. నర్రా విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ కమ్ పొలిటికల్ అనలిస్ట్. ముందుగా ఒకసారి మరి వెంకటనాయక్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్గా చాలా అంశాల్లో స్పష్టతనిచ్చారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్న చెరువులను పునరుద్ధరిస్తున్నాం కనుక నాకు చాలా సంతోషంగా ఉంది. హైడ్రా అధికారులకు కూడా నేను అభినందనలు అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. ఉప్పల్ నల్లా చెరువు పునర్జీవానికి ఆహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు సిబ్బందికి అభినందనలు అంటూ ఆయన సీఎంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన దాన్ని మనం చూడవచ్చు. ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామంటూ, అంటే హైడ్రా విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక దాంట్లో ఒకవైపు కోర్టు, మరొక వైపు కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ముందుగా వెంకట్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. సార్ మ్యూట్ ఏం లేను. ఓకే, చెప్పండి. ఎలా చూస్తారు? మొత్తానికి పొంగులేటి గారు అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. అయితే ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల అనే అంశంలో మాత్రం ఇంకా ఆయన పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవు, అంతర్గత విభేదాలు లేవు అని కూడా చెప్పడం. సో ఏం చూస్తారు, ఎలా చెప్తారు? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. యాక్చువల్గా 3-4 నెలల క్రితం జరగాల్సిన ఎలక్షన్స్ సర్ ప్రక్రియ కారణంగా కొంతవరకు డిలే అయిన విషయం అయితే వాస్తవం. బట్ అది అక్టోబర్లో ఏదైతే ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయో, అంటే సర్ ప్రాసెస్ సంబంధించిన ఫైనల్ డ్రాఫ్టింగ్ ఏదైతే వచ్చేస్తుందో అది వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. అది పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం కానీ, లేకపోతే పొంగులేటి గారు చెప్పిన విషయంలో కానీ, పర్టికులర్గా భూములు కానీ ఆ అంశాల విషయానికి వచ్చినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా కంటే దగాబడ్డవాదిగా మాట్లాడే ప్రయత్నం చేశారు కదా 10 సంవత్సరాలుగా. వీఆర్ బిలాంగ్స్ టు ద ట్రైబల్ కమ్యూనిటీ. సో ఏం కోల్పోయినాం మేము 10 సంవత్సరాలు? అది ఇళ్ల రూపంలో కానీ, భూముల రూపంలో కానీ, లేకపోతే మిగతా చదువుల రూపంలో కానీ ఏం కోల్పోయామనే విషయం మీద మాత్రమే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు సార్ చాలా కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్పగలుగుతా ఒక విషయాన్ని. సరే, ప్రతిపక్షాలు ఏది వారిని టార్గెట్ చేస్తేనే రాజకీయంగా ఏదో లబ్ధి పొందుదాం అనుకుంటే ఎట్లా ఏదో ఒక రకంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ రాష్ట్రంలో చాలా ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఏంటంటే సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లను నేను 100లో చూపించగలిగితే, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊర్లను ఒక్కటి కూడా మనం చూపించలేము సార్. అంత పకడ్బందీగా ఒక పథకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భూములు చూడండి ఒకసారి. భూదాన భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ, దేవుని మాన్యాలు కానీ, మిగతా ఏదైనా సరే ఆ భూముల విషయంలో పర్టికులర్గా గతంలో యూనివర్సిటీల పేరుతో ప్రభుత్వం ఎట్లా పడితే వాటిని అట్లా పట్టాలు చేసుకున్న సందర్భాలు ఉండే. ఒక లాయర్గా దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కేసీఆర్ గారికి అనుకూలమైన కన్ఫర్డ్ ఐఏఎస్ అందరినీ పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా ఎట్లా మార్చుకున్నారు, ఆ భూములను ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అదే ఐఏఎస్లు ఈరోజు ఎంతకు 5,000 కోట్లకు పడగలుగుతారనే అంశం మీద ఒక చర్చనాత్మకమైన అంశం ఉండే. ధరణి అంటే కేవలం పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే లాస్ అవడం కాదు సార్. ప్రభుత్వ భూములు చాలా వరకు అన్యాకృతమైనవి. దాదాపు 1,30,00,000 ఎకరాల వరకు ఉండాల్సిన భూములు ధరణి తర్వాత టీజీటీఎస్ సంస్థ ద్వారా దాదాపు 1,53,00,000 వరకు అది పెంచడం జరిగింది. అంటే దాదాపు 23 లక్షలకు
ఎకరాలు ఏదైతే ఉందో అది 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 ఎట్లా పెరిగినో అర్థం కాని సందర్భాలు ఉండే. టీజీటీఎస్సీ సంస్థ ద్వారా వెనక నుంచి టెక్నాలజీని అది బేస్గా చేసుకొని ధరణి పోర్టల్ని ముందు పెట్టి ఈరోజు చాలా వరకు ప్రభుత్వ భూములు అన్యాయకృతమైన సందర్భాలు ఉండే. సో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే అంశాల వారిగా భూభారతిలో గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవహారాలు మొత్తం చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పుడు వారి మీద లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఖమ్మం కనుక వెళ్ళారనుకోండి, ఏది సర్ ప్రాసెస్ మీద అక్కడున్న కార్యకర్త నాయకులకు ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా పొంగులేటి గారిని ఏదో విమర్శిస్తూ వస్తారు. మిగతా వాళ్ళకి రాజకీయ తరగతులు ఏదైనా చెప్పాలనుకున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శిస్తారు. అదేవిధంగా అక్కడున్న ఎవరైనా పెద్ద మనుషులకు పరామర్శించడానికో లేకపోతే వాళ్ళ ఏదో వకాలు తప్పించడానికో ఏదో సందర్భంలో ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ పోతున్నారు. సో తద్వారా మేమేమంటున్నాం అంటే మేము ఇప్పటికీ చెప్తున్నాం అండి, మీరు ఈ మాటని ఒక పొగడతలాగానో వేరేలాగా అనుకున్న దానికి మేమేం జస్టిఫికేషన్ చేసేది లేదు కానీ మేము నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిజంగా మేము కళ్ళతో చూడలే. కానీ మా కాన్షియన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. వారు కలియెదిరిగే విధానాన్ని చూస్తే నిజంగా అభినవ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయననేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ప్రతి సందర్భానికి పెళ్లికి, పేరెంటాలకి, చావులకి, మంచులకు, చెడులకి, ఇళ్ల కాడ ప్రతి చోట ప్రతి సందర్భంలో వాళ్ళు ప్రతి ఊరికి సుపరిచితమైన అవకాశాలు ఉంటాయి. అంటే ఇలాంటి వ్యవహార శైలిని, ఇలాంటి పరిపాలన దక్షతను ఈ ప్రభుత్వం అందిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లోపాల మీద కంటే ఈ అధికారంలోకి ఎట్లా రావాలి, కోల్పోయినాం కదా, మరి దాన్ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, మన నుంచి పవర్ పోయింది, మనం చేసిన ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో, అన్యాయాలు ఉన్నాయో, మళ్ళీ వాటిని ఎట్లా ఇది చేయాలి, రీసఫల్ ఎట్లా చేయాలనే అంశం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్. ఒక మాట మీరు చెప్పారు ఇంట్రడక్షన్ లో హైడ్రా అనే అంశం మీద. సార్ ఇప్పటికీ మేము చెప్తున్నాము, ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యి వచ్చినాం సార్. మేము అంటే ఆ ప్రిపరేషన్ నుంచి వచ్చినాము. ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం వాటర్ అనేది ఆ రిసోర్స్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది మాకు తెలుసు సార్. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ తెచ్చినప్పుడు సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మద్దతు ఇచ్చినాం. అదేవిధంగా హైడ్రా కూడా అలాంటిదే సార్. మిషన్ కాకతీయకి అప్డేట్ వర్షను. మిషన్ కాకతీయలో కేవలం రూరల్ చెరువును మాత్రమే బాగా చేద్దామని అనుకుంటే ఏది హైడ్రా ద్వారా అర్బన్ లో ఉన్న చెరువులు ఏదైతే ఉందో బోర్ నీళ్ళకు కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ ప్రధాన సోర్స్ గా ఉన్న చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దానికి ఎన్ఫోర్స్మెంట్ ఓరియంటేషన్ లో తీసుకెళ్ళడం, ఒక పాలసీ మేకింగ్ లో భాగంగా ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ ఓరియంటేషన్ లో అంశం పోతుందో ఆటోమేటిక్ గా జనాల్లో భయం ఉంటుంది సార్. శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను చెప్తున్నా, హైదరాబాద్ లో ఏ చెరువు పక్కన ఏ ఫ్లాట్ కొనాలన్నా కూడా అది ఎన్ఓసీల పేరుతోనో లేకపోతే ఏది నోటరీల పేరుతో కొనాలంటే మాత్రం జనాలు తప్పకుండా ఆలోచిస్తున్నారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో నీటి వనరుల మీద, నీళ్ల మీద, చెరువుల మీద, అదేవిధంగా నాలాల మీద ప్రజలకు ఒక కాన్షియస్ ఏర్పడింది. అది బిల్డ్ చేయడంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు కష్టపడ్డది. ఎస్, నిందల పాలైనాం, మేము నిందల పాలైనాం, అవమానాల పాలైనాం, ఇబ్బందుల పాలైనాం, కోట్ల చుట్టూ తిరుగుతాం, కాదని అంటలేం. కానీ ఒక మార్పు అనేది కావాలంటే కాంప్రమైజ్ కావద్దు. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పుంటే కదా, ఏది నిర్దాక్షిణ్యంగా కొట్టాడని అన్నారు. అసెంబ్లీ వేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ గారు కూడా చాలా, అంటే ఆయన అర్బన్ అండ్ మున్సిపల్ సంబంధించిన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా కొట్టేమని అన్నారు కదా. వారు ఇంకో మాట కూడా అన్నారు, ఈ హైదరాబాద్ లో ఉన్న ఒక రోగం, ఒక బాధ ఏం తెలియదు కానీ కబ్జాలని గురవుతుంటాయి, ఆ కబ్జాలో 90% మంది రాజకీయ నాయకులు ఉంటారని అన్నారు. మరి ఆ రాజకీయ నాయకులు ఎవరు అన్నది కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటది. సో రాజకీయాలకు అతీతంగా ఈ ప్రయత్నాన్ని మేము చేస్తున్నప్పుడు హత్య స్థానించింది పోయి దాంట్లో మళ్ళీ లుక్కలు చేస్తుంటూ పోతారు. నేను శ్రీనివాస్ గారు ఒక మాట నేను కంక్లూడ్ చేసేస్తాను. ఆ రోజుల్లో గతంలో మిషన్ కాకతీయ రూపంలో నేను ఇదే ప్రస్తావన 99 టీవీలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా చూడండి. సో గతంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏది మిషన్ కాకతీయ విషయంలో ఏది ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పి వారు క్లెయిమ్ చేసుకున్నప్పుడు దానికి నిధుల కేటాయింపులు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర గారు బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడప్పుడు చేస్తే వాళ్ళు ఆ అంశాన్ని ఏదో ఎన్నో ఆర్టికల్స్ రూపంలో, ఎన్నో ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉండే. కానీ ఈ రోజు ప్రభుత్వాలు మారిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వాళ్ళ నాలుగు ధోరణి మారినాయి, వాళ్ళ రూపురేఖలు మారినాయి. సార్ రాజకీయంగా ఏమైనా మాట్లాడుకున్నాం, రాజకీయంగా ఓడలు బండ్లు అయితే తప్పులు మాట్లాడదాం, ఒప్పులు మాట్లాడదాం, విమర్శిద్దాం, ఇవన్నీ వేరే. కానీ పాలసీ మేకింగ్ విషయానికి వచ్చినప్పుడు ఒక అజెండా ఉంటుంది సార్. పాలసీ మేకింగ్ లో అజెండాలు మారవు, పాలసీ మేకింగ్ లో మాటలు మారవు. ఎందుకంటే జనాలు చేస్తే ఆ మంచి కోసమే ఏది జనాలు మనకు ప్రభుత్వం అంటే ఏది అధికారాన్ని ఇస్తారు. సో అధికారంలో ఉన్న తర్వాత ఒక విధంగా, అధికారం పోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం ఏదో ఉంటో మన పాలసీ మేకింగ్ లో లేదని అనుకోవాలి. రాజకీయంగా మేము ఏదైనా అవ్వచ్చు సార్, మేము ఉంటామో ఇదో, అది ఎవరి సెకండరీ ప్రాసెస్. బట్ విషయం ఏంటి సార్, విషయం ఏంటి, ఈ రాష్ట్రంలో మేము చేసిన పనులు అది ఏది సస్టైనబుల్ వేలో అది కనపడాలి, అది మా అజెండా. రైట్, ఓకే. వెంకట్ గారు, డాక్టర్ పివి రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, ఓకే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి హైడ్రాను కితాబిచ్చారు. సో వాళ్ళందరూ కూడా అభినందనలు ఆయన ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. సో ప్రతి అంగుళం కూడా ప్రజాస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. ఒకవైపు ఏమో హైకోర్టు మరొకసారి కూడా
రంగనాథన్ హైడ్రా కమిషనర్గా ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిది అన్నట్టు మాట్లాడారు. సో దాంట్లో మరొకసారి పొంగులేటి గారు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం కావచ్చు. సో బీజేపీ సిద్ధంగా ఉందా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. అదే క్రమంలో ధరణి, భూభారతి ఈ రెండు అంశాలపై బీజేపీ విధానం ఏంటి చెప్పండి. తప్పకుండా శ్రీనివాస్ గారు. బేసిక్ గా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ నడుస్తా ఉందో దాన్ని ఇస్ బిన్ ఎక్స్టెండెడ్ టు ది లాస్ట్ డేట్ 10th వరకు పెట్టినట్టుగా ఉంది. మోస్ట్ లైక్లీ ఆ పర్సెంటేజ్ కూడా పెరుగుతా ఉంది. ఇప్పుడు కొంత అవేర్నెస్ కూడా వచ్చింది జనాలకి. ఆ అవేర్నెస్ తో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకోవడం కానీ, ఫిల్అప్ చేయడం కానీ, సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. స్పెషల్ గా హైదరాబాద్ లో కొంత పర్సెంటేజ్ తగ్గిన మాట వాస్తవం. మనం కూడా ఇదే మన ఛానల్లోనే లైట్ టీవీలో డిస్కషన్ కూడా జరిగింది. సో దాని తర్వాత మనం ఒకసారి ఎప్పుడైతే కోటేశ్వర గారు నేను వచ్చినప్పుడు ఈ విషయంలోనే ఎక్స్టెండ్ చేయాలి, డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అదే ఆ విధంగానే వచ్చింది. August 3rd వరకు మనకు గుర్తుంది అనుకుంటాను. సో అట్లా కొంత ఎలక్షన్ కమిషన్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ పోతా ఉంది. సో ఎనీవే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ తర్వాత ఏదైతే జాబితా కంప్లీట్ జాబితా వచ్చిన తర్వాత నేను అనుకుంటా September 31st ఇప్పుడు వస్తుంది ఫైనల్ జాబితా. అది వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కార్పొరేషన్స్ కానీ ఎన్నికలు పోయే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ లైక్లీ ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీగా ఆ ఫండ్స్ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది, డెవలప్మెంట్ కూడా కావాలి. దానికోసం అనేసి కంపల్సరీ వెళ్తారు. సో భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. ఈసారి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోకుండా, మిగతా కాంగ్రెస్ పోకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి సంసిద్ధంగా రెడీగా ఉంది. స్పెషల్ గా హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడే మున్సిపల్ కానీ, మిగతా కార్పొరేషన్ జరిగినప్పుడు చాలా వరకు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజల అభిమానం భారతీయ జనతా పార్టీ మీద కనపడ్డది. ఆ విధంగానే మేము మెట్టు ఎదుగుతూ అన్ని కార్పొరేషన్లు కానీ మిగతా వాటిని కైవసం చేసుకోవాలి, గెలుచుకోవాలనే ఆలోచన మాకుంది. రెండవది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒకసారి డిస్కషన్ జరిగింది. అంటే 2014 నుంచి 2023 వరకు ఏ విధంగా లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కానీ, ప్రజల ఆస్తులు కానీ ఏ విధంగా మరి ఉండెనో. ఎందుకంటే దగ్గర ఒక 45 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే ధరణి వచ్చిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల్లోనే ఏ విధంగా కొల్లగొట్టిరో, ఏ విధంగా దాన్ని అవకాశం కొద్దీ రాత్రికి ఓటీపీలు జనరేట్ చేసి ఎవరి పేరు మీద ఎన్ని పోయినాయో, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినాయో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఎక్కడ కూడా కనిపించలేదు. ధరణి ఏ విధంగా ఉందో ఇప్పుడు భూభారతి కూడా అదే విధంగా ఉంది. కాపీ పేస్ట్ తప్పితే ఎక్కడ కూడా కొత్తగా చేర్చిన అంశాలు లేవు, కొత్తగా వచ్చిన అంశాలు కూడా లేవు. సో యాజ్ ఇట్ ఈస్ గా కాపీ అండ్ పేస్ట్ లాగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, అంతకుముందేమో ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేసేది ఇది ధరణి. సో ఆ విధంగా కాకుండా ఇప్పటికైనా కూడా ఈ లక్షలాది ఎకరాలు రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ఎవరి పేరు మీద పడితే ఆ పేరు మీద పోయినాయో, ట్రాన్స్ఫర్ అయినాయో అవన్నీ బయట తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ముందల ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాటిని మొత్తం బయటకు తీస్తాం, అవన్నీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటాం, మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలల కాలంలో దీని గురించి చేసింది లేదు, చెప్పింది లేదు. భూభారతి నడుస్తూనే ఉంది. ఇంకా దాంట్లో ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కంప్లీట్ చేయాలి. మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఇంకా ఇప్పటికి ఫుల్ ప్లేట్స్ భూభారతి వచ్చినట్టుగా ఎక్కడ కనపట్లేదు. చాలా లొసుకులు ఉన్నాయి దీంట్లో కూడా. ఆ లొసుకులన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతేనే రేపొద్దున ఈ ప్రభుత్వ భూములు కానీ మిగతావన్నీ కూడా సెట్ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ విధంగానే జరిగే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించినట్టుగానే కాంగ్రెస్ పార్టీని కూడా గద్దెదించే అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. ఇక 3వ పాయింట్ హైడ్రా గురించి మాట్లాడారు. హైడ్రా ముందు నుంచి కూడా ఒక సస్పిషియస్ గా, అంటే ఇప్పటికి కూడా
ప్రజలకి ఉపయోగపడుతుందా అని చెప్తే అంటే క్వశ్చన్ మార్క్ లాగా కనపడతా ఉంది. ప్రజలంటే ఎవరు? పెద్దోళ్ళు కానీ, పేదోళ్ళు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, ఎవరైనా లీగల్ లా అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఏదైనా కొత్తది తెచ్చినప్పుడు, చట్టం తెచ్చినప్పుడు హైడ్రా లాంటిది అందరినీ సమానంగా చూసుకున్న బాధ్యత, అవకాశము, అవసరము ఉంటుంది. కానీ ఈ విధంగా ఎట్లా కనపడుతుందంటే హైడ్రా వచ్చిన తర్వాత బిగినింగ్ లో అనుకున్నారు హైడ్రా ఓకే నిజంగానే కొత్త ఆక్రమించిన భూములు కానీ, ఆక్రమించే భూములు కానీ, చెరువులు కానీ కొంత కంట్రోల్ ఉంటుంది, కబ్జా చేసుకునే అవకాశం ఉండదు అని చెప్పి హైడ్రా చేస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను మొన్ననే ఒక ఛానల్ కూడా మాట్లాడా, దగ్గర ఒక 2000 చెరువులు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే 368 చెరువులు కబ్జా పెట్టేశారు, ఆక్రమించారు. వాట్ల పెద్ద పెద్ద ఆకాశ అర్మ్యాలు వచ్చినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చినాయి, 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఎవడెవడికో బిల్డర్లు అప్పగచ్చారు. కొన్ని చెరువులు అయితే బ్యూటిఫికేషన్ పేరు మీద, మెయింటెనెన్స్ పేరు మీద, అరే నాయన మీరు చూసుకోరు అని చెప్తే వాళ్ళు FTL బఫర్ జోన్ల ఆకాశ అర్మ్యాలు కట్టి 1000 కోట్లు సంపాదించారు. వాటిని కూల్చి దమ్ము ఆ ధైర్యము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందా? ఉండదు. వాళ్ళంతా కూడా మళ్ళా అయిపోయాయి, ఇక పోయిందంటే పోయింది అంతే. హైడ్రా చేయాల్సిన బాధ్యతలకు ఇట్లాంటివి ఉన్నాయి. చెరువులు కానీ, భూములు కానీ, FTL భూములు కానీ ఆక్రమించిన వాళ్ళు అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో పాయింట్ అంటే ఏదైతే మన మూసీ రివర్ ప్రాంతాన ఏ విధంగా అయితే పేద ప్రజల్ని ఇది నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు కూల్చడానికి వచ్చారో ఆ విధంగా కాకుండా ఫస్ట్ ముందుగా ఏం చేయాలి, నోటీస్ ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, అప్పుడే పంపించాల్సిన అవసరం ఉంది. మూసి బ్యూటిఫికేషన్ చేయాలి అంటే హైడ్రా అందరినీ సమానంగా చూడాల్సింది తప్పితే, అందుకే హైకోర్టు కొన్ని మొట్టికాయలేసి ఈయన తొలగించాలని చెప్పింది. మంచిగా పని చేస్తే ఎవరైనా ఊరుకుంటారు, ఈవెన్ సామాన్య ప్రజలు కూడా సరే బాగా పనిచేస్తున్నారని చెప్పుకుంటారు. కానీ హైకోర్టు దగ్గరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ ఈ విధంగా పోయినాయి అంటే ఇది ఒక్కటే కాదు. 2014 నుంచి 23 మధ్యలో సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీకి 300 పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ మరి ఉండే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నోసార్లు అక్కడ నిలబడి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండే ఆ టైంలో. అంటే ఇట్లాంటి చేయకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా అందరికి సమానంగా వర్తించేలాగా చేస్తే డెఫినెట్ గా అందరూ కూడా స్వాగతిస్తారు, ఉండాలనిపిస్తారు. ఓకే వెంకటరెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విజయ్ గారితో మాట్లాడదాం, సీనియర్ జర్నలిస్ట్ గా, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గా. ఆయన ఏం చెప్తారు ధరణి విషయంలో కావచ్చు, అదే క్రమంలో భూభారతి విషయంలో. గతంలో రైతు బంధు కోసం మరి తక్కువ భూమి కంటే ఎక్కువ నమోదు చేశారు. అదే క్రమంలో మరి SIR పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలు. సో దీంట్లో మరి ముందు ఎన్నికలు ఉంటాయో ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పచ్చు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం ఉంది. బయట BRS పార్టీ వాళ్ళే కొంత మరి మా పార్టీపై అనవసరంగా బురద జల్లుతున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం కావచ్చు. సో దీంట్లో ధరణి వర్సెస్ భూభారతి ఓవరాల్గా ఏం చెప్తారు? రాష్ట్ర వచ్చిన తర్వాత ఒక భూమి పట్టాలకు సంబంధించిన భూములకు సంబంధించినటువంటి రికార్డుల విషయంలో పెద్ద సంస్కరణ వచ్చినటువంటిది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పేరుతోటి పాస్ పుస్తకాలు ఉన్నటువంటిది, మొత్తం చేతి ద్వారానే రికార్డింగ్ లో ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నటువంటి ఒక డిజిటలైజేషన్ చేసి ఒక ధరణి అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి సందర్భం. వచ్చినటువంటి దాన్ని గవర్నమెంట్ ఎట్లుండాలి, కంటిన్యూషన్లు ఉండాలి. అందులో ఏవైనా ఇబ్బందులు లోపాలు ఉంటే కొన్ని చట్టాలు మార్చుకుంటునో సవరించుకుంటునో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఒక ఈజీగా లావాదేవీలు నడిచే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏం చేసి వచ్చారు అక్కడితోటే మొత్తం ధరని తీసేసి భూభారత్ అనే ఒక పేరు మార్చి అనేక మొత్తం మార్చినటువంటి సమస్య. దీంతో కొత్త సమస్యలు వచ్చినాయి. భూభారతి తోటి అనేక సమస్యలు వచ్చినాయి. ధరణి ఉన్నప్పుడు 20 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేది. దాన్ని క్రమంగా మీరు దాని నుంచి ఎత్తేయడానికి కావలసిన చట్ట సవరణ కావచ్చు, రూల్స్ కావచ్చు మార్చుకుంటూ వస్తే క్లీన్ అయ్యే అవకాశం ఉంటుండేది. మీరు వచ్చి భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలో చేరిపోయింది. 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలో చేరితే ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరగాలి, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుర్రు, ప్లస్
భూభారత్ వచ్చిన తర్వాత వీళ్ళు ధరణి మీద విచారణ అని ఇప్పుడు అంటున్నారు, కానీ డబ్బులు ఎవరైతే కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాంట్లో కూడా కుంభకోణాలు జరిగినాయి. మధ్యలోనే ఆ సాఫ్ట్వేర్ ని డైవర్ట్ చేసి డబ్బులు గవర్నమెంట్ కు రాకుండా వాళ్ళ సొంత ఖాతాలో పడేటట్టు చేసి సాఫ్ట్వేర్ ని హ్యాకింగ్ చేసినటువంటి సిస్టమ్ ఉన్నటువంటిది. మళ్ళీ ఇది ఎన్ఐసి చేస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో ప్లస్ ఈ మధ్య కాలంలో ఇంకా నిషేధిత జాబితాను పెంచుకుంటూ పోయినటువంటిది. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా నిషేధిత జాబితాను పెంచిరు. 22A కింద ఎవరి అపార్ట్మెంట్ ఎట్లా ఉందో తెలియని సిచ్యువేషన్ లోకి వచ్చింది హైదరాబాద్ లో. నిషేధిత జాబితాలో పెట్టి ఎక్కడిది మళ్ళా పాత రికార్డులు ఎక్కడియో చూసి అన్ని నిషేధిత జాబితాలో పెట్టేసరికి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ప్రతి పౌరుడికి ఏదైనా ఆస్తి ఉంది అంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటే నీ భూమి కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, అమ్ముడు పోతుందా లేదా ఏంది మీరు అన్ని రెడీ చేసుకొని సగం అడ్వాన్స్ కట్టినాక స్లాట్ బుకింగ్ కాడికి పోతే అది నిషేధిత జాబితాలో ఉంటే స్లాట్ బుకింగ్ కథం, నువ్వు కట్టినకి సగం డబ్బులు అవుతాయి. అది దాని నుంచి ఏం చేయమంటారు? ఇప్పుడు రిజిస్ట్రార్లు కావచ్చు, కింద కావచ్చు, కలెక్టర్ నుంచి రెవెన్యూ కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురండి, అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పింది. ఇన్ని సమస్యల్లో కూరుకుపోయింది. ఇప్పుడు కోటి ఎకరాలు 20 లక్షల ఎకరాలు ఉన్నటువంటి నిషేధిత జాబితాని 1 కోటి ఎకరాలకు 2 ఏళ్లలోనే తీసుకుపోయారంటే ఈ ఎప్పుడు సమస్య పరిష్కారం కావాలి? ఇది చాలా పెద్ద, మీకు ఇప్పుడు ఇది హైడ్రా కంటే పెద్ద సమస్య కాబోతుంది ఎలక్షన్ వచ్చేసరికి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కావచ్చు, వ్యవసాయ భూములే కావచ్చు, అపార్ట్మెంట్ల విషయంలో కావచ్చు, సిటీలో కావచ్చు, చాలా ఘోరమైనటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ రాబోతుంది. 22A కింద నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను పిక్కదింటురు. దీనికి ఏంది ఎన్ఓసి కలెక్టర్ నుంచి తీసుకురావాలంటే పైరవీలు చేస్తూ ఎకరానికి గుంటకి ఇన్ని లక్షలు, ఎకరానికి ఇన్ని లక్షలని రేట్లు పెట్టి నిషేధిత జాబితాలను తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అది ఎవరికి తెలియదు. నిషేధ జాబితాలో ఉన్న విషయం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు వాడు చూసుకోవాల్సిందే తప్ప, లేకపోతే నువ్వు అమ్మాలనుకున్నప్పుడు, అర్జెంట్ ఉన్నప్పుడు, అమ్మాలనుకున్నప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకుంటే నువ్వు బయటపడేటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది చాలా ఘోరమైనటువంటి నేరం చేస్తుంది, ఘోరమైనటువంటి తప్పిదం. ప్రజలు దీన్ని సహించరు. మిమ్మల్ని ఇది బంగాళాఖాతంలో మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి. ఇక సాహసితంగా ఎలక్షన్లకు సంబంధించిన అందుకే దీన్ని సంస్కరించండి. మీరు కంటిన్యూషన్లో సంస్కరించాల్సి ఉండే. మీకేదో సొంత లాభం ఉండో ఇంకేదో చేసుకొని దాని రూల్స్ మార్చకుండా మొత్తం చట్టాన్ని మార్చి దాన్ని మొత్తం భూభారత్ అని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ను మార్చేసి సాఫ్ట్వేర్ ఎన్ఐసికి ఇస్తున్నామని చెప్తే అది సమస్యలు క్రియేట్ చేసి కొద్ది రోజులు రిజిస్ట్రేషన్ లాగిపోయి ఆగమాగం అయినటువంటి సిచ్యువేషన్ వ్యవసాయ భూములే కావచ్చు, అదేవిధంగా ఇతర వాణిజ్యానికి సంబంధించిన పట్టణాలు నగరాల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లే కావచ్చు, ఇండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లే కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి వీళ్ళ తప్పిదాన్ని ఇప్పుడున్న భూభారతిలో జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇది భూభారతిలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా ధరణిలో జరిగినాయని అవినీతి అని చెప్పి ఒక సెట్ లాగా విచారణ చేస్తామని ఒక సెట్ ఏర్పాటు చేయాలి. సిట్ కాదు సెట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భం. ఈ విచారణలతో అయ్యేది కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు హైడ్రా కంటే ఇది పెద్ద తీవ్రమైన సమస్య కాబోతుంది. ఇది ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏయో చిట్ చాట్లో ఇట్లా చెప్పుడు, అదేవిధంగా అసైన్ భూములకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించింది ఎస్ఐఆర్ ముందే పెట్టాల్సి ఉండే. ఎస్ఐఆర్ స్టార్ట్ కాకముందు కూడా పెట్టే అవకాశం ఉండే. అప్పటికి రైతు భరోసా వేయలేదు. ఇప్పుడు రైతు బంద్ వేసిరు. ఇది అక్టోబర్లో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ రైతు బంద్ వేయాలి. అక్టోబర్లో వస్తే మీరు అక్టోబర్ 18 నాడు వస్తే పెంచుకుంటూ పోతారు. ఇంకా ఈసారి అక్టోబర్ 18కి అవుతుందని కూడా ఏం లేదు, పెంచుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇంటర్నల్ గా రిక్వెస్ట్ పెడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ పెంచుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెంచలేదండి? వేరే రాష్ట్రాలలో ఎక్కడన్నా పెంచిరా? ఇట్లా నాకైతే లేదు సబ్జెక్ట్ కరెక్షన్. ఇట్లా 10 రోజులు పెంచుకుంటూ పోయిన ఎస్ఐఆర్ పెంచుకుంటూ పోయింది అయితే నేను చూడలేదు, వినలేదు. మరి ఉంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎస్ఐఆర్ మీద దేశమంతా ఒక తిరుగు బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తారు. ఎస్ఐఆర్ మీద మా ఓట్లు పోయినాయి, మాకు సంబంధించిన ఓట్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇంటర్నల్ గా లాబింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పెంచుతా పోతా ఉన్నటువంటి అక్టోబర్ 18 ఇప్పుడు లేటెస్ట్ పెరిగించారు. నెక్స్ట్ పొడిగిస్తారా? మళ్ళీ నవంబర్ వరకు పోతే ఎలక్షన్ నవంబర్లో లిస్టు ఫైనల్ అయినాక మళ్ళీ ఇంకేదైనా వస్తే డిసెంబర్లో అయిపోయి ఎమ్మడే జనవరి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయి. ఇవి అంతా ఇది ఎప్పుడు పెడతాము అంటున్నారు. మీరు ఎస్ఐఆర్ ఫైనల్ అయిన తర్వాత కదా పెడతామని చెప్పి ఎస్ఐఆర్ ఫైనల్ అయినాక 2 నెలలు టైం తీసుకుంటారు. ఎట్లాగూ అది ఎప్పుడైతుందో
చూడాల్సినట్టు. ఇవన్నీ ఏంటంటే చెప్పడం వరకే, మాటలు చెప్పడం వరకే ఉన్నది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. భూభారతి కావచ్చు, చాలా ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కఠినమైన ఇబ్బంది వాళ్ళకు ఆస్తులకు సంబంధించినటువంటి. ఫస్ట్ టైం ఆస్తి హక్కు, భారతదేశం స్వతంత్రం వచ్చి కొత్త రాజ్యాంగం వచ్చిన కానించే ప్రజలకు ఆస్తి హక్కు కల్పించినట్లు. ఆ ఆస్తి హక్కు మీదనే అనుమానం కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి ఆ అనుమానం కలిగే విధంగా ఉంది. భారతదేశంలో ఎక్కలేని విధంగా నా ఆస్తి నాకు, ప్రైవేట్ ఆస్తి నాకు, నాది నాకు ఉందా లేదా అనేది అనుమానపడే విధం. హైదరాబాద్ ద్వారా కూడా కోర్టు అదే అన్నది కదా, కోర్టు అదే చెప్పింది, మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పాలన చేయట్లేరు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ భూభారతి కూడా అదే కోవలోకి వచ్చి. విజయ్ గారు సరే, ఈ భూభారతి ఇవన్నీ ప్రభుత్వాల పార్టీల మధ్య ఇష్యూస్. యాక్చువల్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అదే క్రమంలో పొలిటికల్ అనలిస్ట్గా చెప్పండి. సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు అది మనకు అక్టోబర్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందంటున్నారు. సో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే కనుక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఓవరాల్గా స్థానిక సంస్థలలో ఎవరిది పైచేయి అవుతుంది? సో ఎవరు ముందు వరుసలో ఉంటారు, ఎవరు చెప్పగలుగుతారా? అది అక్టోబర్ 18లో లిస్ట్ వస్తుందండి. అక్టోబర్లో ఎన్నికలు జరిగితే నవంబర్ ఎండింగ్ ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో జరిగే అవకాశం ఉంటుంది. షెడ్యూల్, నోటిఫికేషన్ ఏది చూసినా ఇది పొడిగిస్తే అక్టోబర్ ఎండింగ్ ఓటర్ లిస్ట్ పెరిగితే జనవరికి అయినా చిత్తశుద్ధితో పెట్టాలనుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు 3 ఏళ్ళు దాటుతుంది. అప్పటికి ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద జరుస్తున్నటువంటి 3 సంవత్సరాలు ఫినిష్, డిసెంబర్ వరకు 3 సంవత్సరాలు ఫినిష్ ఉన్న వ్యతిరేకత వాళ్ళు స్టడీ చేసుకుంటారు. ఉన్నటువంటి జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీ ఇద్దరు గెలిచినా మిగతా వాళ్ళని ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే మండలాధ్యక్షులు అవుతారు. మన కొన్ని ఇట్లలో చూసిన మున్సిపాలిటీలలో కొన్ని చూసినటువంటి సందర్భం ఉన్నది కదా, ఉన్నట్టు ఆమనగల్ ఇటువంటి దాంట్లో చూసినవా, ఇద్దరు గెలిచినా మొత్తం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే చేసిన. అధికార పార్టీ జనరల్ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అది కూడా ఏంది 90% ఉంటేనే అనుకూలత ఉన్నట్టు, కానీ మన అంతా కూడా రాలేదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో జరిగేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ కూడా జనరల్ గా 90% కనుక అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నట్టు. ఆ అనుకూలత మనకు మా మున్సిపాలిటీలోను అదే సర్పంచ్లోను దాదాపు 30. విజయ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ 3 మున్సిపల్ కార్పొరేషన్లో గెలుస్తుంది అంటారా? అది చూడాలి ప్రజలు ఎట్లా గెలిచే అవకాశం. ఈ మున్సిపాలిటీల్లో కూడా ఈ హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంటది కదా, హైడ్రా ఎఫెక్ట్ ఉంటది. ఆ స్థాయిలో ఎన్ని సీట్లు గెలిచినా మళ్ళీ తర్వాత ఏ పరిస్థితి అనేది చూడాలి. ఇంట్లో గెలిచిన వాళ్ళు అపోజిషన్ లో గెలిచి కూడా అధికార పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుంది? అదే ఇప్పుడు జనరల్ అధికార పార్టీ ఉండాలి, ఉంటదా ఉండదా అనేది అయితే కనిపించటం లేదు. పోటీ మరి 3 పార్టీల మధ్యలో జరిగితే ఎట్లా ఉంటది, ఇవన్నీ ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాతనే చెప్పేటువంటి అవకాశం ఉంటది తప్ప ప్రస్తుతానికి అధికార పార్టీ కూడా వాళ్ళు ఊహించినటువంటి అనుకూలత కనిపించటం లేదు. స్థానిక సంస్థల్లో అధికార పార్టీయే స్వీప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. చాలా ఇబ్బందికర, అందుకే డిలే చేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికార పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కావచ్చు, 3 కమిషనరేట్లలో కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ జిల్లా స్థాయిలో కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు అనుకున్న స్థాయిలో వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. జనరల్ అనుకున్నా అంటే 50% వస్తే అది వచ్చినట్లే కదా అధికార పార్టీకి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజల్లో ఆ సానుకూలత అధికార పార్టీకి కనిపించటం లేదు. ఇక షెడ్యూల్ వచ్చినాక ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మారుతుంటాయి. ఇళ్ళ గెలిచిన వాళ్ళు అలా గెలిచిన వాళ్ళు ఇళ్ళకి పోతున్నటువంటి. కాకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజే ముఖ్యము. ఓటింగ్ పర్సెంటేజ్ ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూసుకోవాలి. సీట్లు ఎన్ని అనేది చూసుకోవద్దు ఇందులో. ఇప్పుడున్న జనరల్ ఎన్నికట్నంటే ఒక తీరుగా చూసుకోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ మార్పులు, ఎన్నికల తీరు చూస్తే సీట్ల ముఖ్యం కాదు. ఈ స్థానిక సంస్థలలో ఓట్ల షేరే
చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓకే విజయ్ గారు. వెంకట్ గారు, సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలకు పోతున్నాము, అయితే స్థానిక సంస్థల్లో ఏది ముందనేది ఇంకా డిసైడ్ చేయలేదని పొంగులేటి గారు చెప్పారు, విజయ్ గారు చెప్పారు. దాంట్లో అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ 90% విజయ అవకాశాలు పొందితేనే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? సార్ విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు సార్ ప్రధానంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కొంత పార్ట్ ఆఫ్ మెదక్, చాలా వరకు కొంతవరకు కరీంనగర్ కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుంది సిచ్యువేషన్. యాక్చువల్గా బీజేపీ అక్కడ ఉండదు సార్, మ్యాక్సిమం ఉండదు. బీజేపీ మైన్యూట్ లెవెల్లో వార్డు స్థాయిలో కూడా ఉండదు. సో దానికి గతంలో చాలా ఎలక్షన్స్ పరిస్థితులు ఉంటాయి. ఒకసారి సార్ అంటే నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా అంటున్నాను, అంటే గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కూడా నేను అంటున్నాను యాక్చువల్గా. ఓకే. సో కాంగ్రెస్ పార్టీగా సార్ మేము ఇప్పుడు ప్రతి ఎలక్షన్ ని ఏది మా రిఫరెండం గానో ప్రతి ఎలక్షన్ ని మేము చాలా మైన్యూట్ లెవెల్లో మ్యానిపులేట్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేయదు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లోనే లేదు. కాకపోతే విషయం ఏంటంటే గెలుపోటములు చాలా అంశాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి, మేము కాదని అన్నాం. కానీ ఏమవుతుందంటే సార్ ఇప్పుడు మీరు చూడండి, జూబ్లీహిల్స్ లో మేము గెలిచాం, కంటోన్మెంట్ లో మేము గెలిచాం. యాక్చువల్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు, ఓట్ వెళ్ళలేదు అని చెప్పి అంటుంటారు యాక్చువల్ గా. బట్ ఈ 2 స్థానాలు హైదరాబాద్ లోనే ఉంటాయి. సో అందులో మేము గెలుపుకురాలుగా ఉన్నాం. రేపు రాబోయే జిహెచ్ఎంసీలో ఇప్పుడు నేను చెప్పిన రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న జనరల్ ఎలక్షన్ ఎట్లా స్వీప్ చేసింది, అదేవిధంగా మొన్న జరిగిన సంబంధించిన ఏదైతే మన ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మిగతా ఎలక్షన్స్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఇంతవరకు దాని పర్ఫార్మెన్స్ చూపించగలిగింది అనేది మనందరికి తెలిసిన విషయమే. అయితే హైదరాబాద్ కోర్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ రూట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే సార్, ఒకటి గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రధానమైన పని ఏంటంటే సార్ చేరికలు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే వార్డు మెంబరు, సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్, ఆప్షన్ మెంబర్లు, అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు, వీళ్ళందరినీ చేర్పించడంలో ప్రధానంగా పెట్టుకున్నది. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేరికల కమిటీకి చైర్మన్ గా ఇట్లా దాన్ని పెట్టారు బీజేపీ. అంటే ఒక స్ట్రక్చరల్ వేలో చేరికలు జరిగితేనే బాగుంటుందని అనుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయదు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న సర్పంచులు గెలిచారు, ఒక 20-25% బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. వాళ్ళకి సంబంధించిన చేరికల మీద, వాళ్ళు చేరాలన్న అంశాల మీద కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేయలే. మీరు చేరినా చేరకపోయినా పార్టీగా ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో యూనివర్సల్ గా తీసుకుంటారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామని అంటారు. అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే నేను ఏ పాయింట్ చెప్పే మీకు ప్రయత్నం చేస్తున్నా అంటే, మేము దీన్ని ఒక ఎలక్షన్ అజెండాగా తీసుకుంటలేము, ఒక రిఫార్మేటిక్ అజెండాగా తీసుకుంటాం. బట్ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు లాస్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సపోజ్ 2029లోనో 28 చివరిలోనో ఎలక్షన్ జరిగినప్పుడు 100% మేము ఒక రాజకీయంగా దాన్ని ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా చేరికలు చేయాలా, లేకపోతే రాజకీయంగా ఎట్లా ముందుకెళ్ళాలి పార్టీగా అని చెప్పి ఆ నిర్ణయాత్మకమైన అంశాల్లో కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఇప్పుడు నుంచి వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయము. సో దాని మీన్స్ ఏంటంటే, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ప్రభుత్వ పరంగా మేము ఏం చేయగలిగినాము, ఏం చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని అజెండాగా పెట్టి ఎలక్షన్స్ వెళ్తాం. హైదరాబాద్ లో నిజంగా లాభం జరిగిందా, లాస్ జరిగిందా అని చెప్పి నిజంగా మాకు ఎలక్షన్స్ రిఫరెండంగానే మారమే మనం. కాకపోతే హైడ్రాని ఒక పాలసీ మేకింగ్ లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను కాపాడడం కోసం ఏర్పడ్డ ఒక సంస్థగానే చూడాలి తప్ప దాన్ని ఒక బూచిగానో వేరే రకంగా దాన్ని చూడొద్దు. సో ఇప్పుడు బతుకమ్మ చెరువు ఉంది, ఒకసారి చూడండి. అంటే సంవత్సరం క్రితం నామరు అక్కడ ఏముండదు, కానీ ఇప్పుడు ఒక చెరువు ఉంటుంది. ఒకసారి నల్ల చెరువు ఉంటుంది ఉప్పల దగ్గర, గతంలో దాని పక్క నుంచి వెళ్ళాలంటేనే ఆశయం అనిపిస్తుంది, కానీ అక్కడ ఆ చెరువు ఎట్లా చేసిరో చూడండి. అలా ఈ రాష్ట్రంలో పర్టికులర్గా హైదరాబాద్ లో చాలా చెరువులు పునరుజ్జీవం తీసుకుని వెళ్ళినప్పుడు కాంక్రీట్ జంగల్ని ఇప్పుడు ఎట్లాగో ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ దగ్గరికి పోయి మీరు ఎందుకు కాంక్రీట్ జంగల్ ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ భూమి ఉంచవచ్చు కదా, ఏది ఇంకోటి కొంత దోవచ్చు కదా అని చెప్పి ఎవరిని మనం దిశానిర్దేశం చేయలేం. అది కూడా ఏమంటారు, ప్రభుత్వం మీద కొంతవరకు వ్యతిరేక రావడానికి ఉంటుంది. దానికంటే బదులు ఆ చెరువులను ఏదైతే గవర్నమెంట్ లో ఉన్నాయో వాటిని ఇంకుడు గుంతలాగా, పెద్ద ఇంకుడు గుంతలాగా, ఎకరాల్లో ఉన్న ఇంకుడు గుంతలాగా మారితే నీళ్ళు అయితే స్టోరేజ్ అయితే కదా, బోర్వెల్స్ నుంచి ప్రతి అపార్ట్మెంట్ నుంచి నీళ్లు తీసుకుంటారు కదా, అట్లయినా వాటికి ఒక అని చెప్పి మేము దాని ఇట్లా తీసుకున్నాం. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? మొత్తానికైతే వెంకట్ చెప్తున్నాడు, అదే క్రమంలో పొలిటికల్ అనలిస్ట్ విజయ్ నారా గారు కూడా చెప్తున్నారు.
సో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% అధికార పార్టీకే విజయావకాశాలు ఉంటాయి. సో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? సరే బీఆర్ఎస్ మా ప్రధాన ప్రతిపక్షం తప్ప బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు అసలు పోటీ కాదని వెంకట్ చెప్తున్నారు. మీరేం చెప్తారు? 90% అధికార పార్టీ ఉంటే మన ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయినట్టు అన్న. మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మాకు పోటీ అంటూ ఉన్నదంటే బీఆర్ఎస్ అసలు లేనే లేదు, ఓన్లీ బీజేపీ తోటే మా పోటీ అని చెప్తే వీళ్ళేమో మా బీఆర్ఎస్ తో పోటీ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు బయట మీడియాలో. ఏం చెప్పాలి అట్లా? అంటే మీరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా నమ్మట్లేదంటే గతి ఏ విధంగా? ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. మరి మీరు అక్కడ మాకు కోట అవుతారా? మీకేమైనా వచ్చినాయా? మీకు జిహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు వచ్చినా మీరు ముఖ్యమంత్రి పార్ట్ కదా, ముఖ్యమంత్రి అందుకే అట్లా చెప్తున్నాడేమో. ఎన్ని సీట్లు వచ్చినా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు. అనుకున్నట్టుగా ఉండదు భారతీయ జనతా పార్టీ, మీరు అనుకున్నట్టుగా ఉండదు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాగే చెప్పింది, అరే బీజేపీ ఆడుంది హైదరాబాద్ లా, బీజేపీ ఆడ గెలుస్తుంది, కార్పొరేట్లు ఎంతమంది గెలుస్తారని చెప్పి అవహేళన చేసింది. కానీ అలాంటి పార్టీకి మేము ఏ విధంగా మేము చూపించామో అర్థమవుతా ఉంది. 48 మంది కార్పొరేట్ గెలిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అంత ఈజీగా తీసుకున్నారు అంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అంత ఈజీగా తీసుకోరు. మీ పార్టీలు తీసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఉండాలని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరగలే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమీ జరగలే, ఏం చేయలే చెప్పాలి. ఏదో బతుకమ్మ కొంటారో ఇంకోకుండా చూపించి మేము అభివృద్ధి చేసినామంటే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు నమ్మాలనా? ఎట్లా హైదరాబాద్ తీసుకొచ్చినంత మాత్రాన హైదరాబాద్ లో ఉన్న పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవ్వరు కూడా ఓటేసే అవకాశం లేవు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయరు అంటే అని చూపిస్తున్నారు. నేను చెప్పాల్సిన అక్కర్లే, భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పాల్సిన హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఏ విధంగా ఎవరు డెవలప్ చేసారో కనపడతా ఉంది. మీరు కనీసం ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఒక గుంత తీసిన దాఖలాలు లేవు, ఒక కనీసం ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చిన దాఖలాలు లేవు. ఏదో మూసీ నది పేరు మీద మూసి బ్యూటిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడమే తప్పితే అది ఇంకొక 20 నెలలు పట్టవచ్చు. ఆ 20 నెలల కాలంలో పుణ్యకాలం కూడా అయిపోతుంది. మీ కాలం కాంగ్రెస్ కాలం కూడా అయిపోతుంది. ఇక వచ్చేదే ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కాలం ఉంటుంది. అంతే తప్పితే ఈ 3 భారతీయ జనతా పార్టీనే డౌట్లు పడాల్సిన అక్కర్లే. బీఆర్ఎస్ పార్టీ ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఓటేయరిగా, ఓటేసే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారే ఒక భవిష్యత్తు చెప్పారు, భవిష్యత్ వాణి లాగా చెప్పారు. సో అది జాలిగా అంతవరకు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మిగతా ఖమ్మం కానీ లేకపోతే వరంగల్ కానీ 100% ఎందుకంటే మా అక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత అక్కడ వచ్చిన ఇది ఇంకొక ఫ్యాక్టరీ కానీ డెఫినెట్ గా దీనికి ఏంటంటే అంటే పద్మశాలీలకి అక్కడ కూడా వచ్చింది. అక్కడ డెఫినెట్ గా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. దాని పరంగా వరంగల్ కార్పొరేషన్ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. మీరు చూడండి డెఫినెట్ గా ఈసారి ఖమ్మం వరంగల్ లో కాషాయం జెండా ఎగురుతుందంటారా? వరంగల్ కిల్లాలో కాషాయం జెండా ఎగరాలనే ఆలోచనతోటే పనిచేస్తా ఉన్నాం, పనిచేసుకుపోతా ఉన్నాం. వరంగల్ ఒకటి చెప్తా శ్రీనివాస్ గారు, రాసుకోండి, రాసుకోండి. వీళ్ళు ఏమన్నారు ఒక మాట విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు మాట్లాడినవాడు, రెడ్డి గారు మాట్లాడు. జిహెచ్ఎంసీలో కూడా మీరు గెలవలేక, మీకు సత్తా లేక ఈ హైదరాబాద్ ని 3 కార్పొరేషన్లు విభజించి పాలించు అన్నట్టు రకంగా మీరు ఆ పని చేయబోతా ఉన్నారు. మీకు ఈజీ కాదు, మీకు ఈజీ అవ్వదు. చూడండి 3 కార్పొరేషన్లు
3 కార్పొరేషన్లు 3 మేయర్లు వెంకటరెడ్డి గారు బీజేపీ వాళ్ళు గెలవలేకనే చేతగానే ఇక మీరు ఎందుకంటే మీరు చెప్తా వినలేదు అంటే ప్రతి వినలే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని పోదాం. ఓకే వెంకటరెడ్డి గారు, మేము కూడా రెడ్డి గారు జిహెచ్ఎంసీల పరిస్థితి ఏంది? సరే ఓకే, 150 నుంచి 300 డివిజన్లు కాబోతున్నాయి. గతంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కూడా 3 భాగాలు పంచుతున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కనుక, ప్రభుత్వంలో ఉంది కనుక వాళ్ళు మేజర్ షేర్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. సరే 3 కార్పొరేషన్లను చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మీరేం చెప్తారు? అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసినా కూడా మేము వద్దన్నా కూడా దాన్ని అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు చేసిరు. ఒక ప్రామాణిక పరంగా కానీ ఒక సైంటిఫిక్ గా చేసినట్టు కనపట్లే. ఒక దగ్గర ఎక్కువ ఉన్నారు నెంబరు, ఒక దగ్గర తక్కువ ఉన్నారు, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, ఆ విధంగా చేసుకుంటూ పోయింది తప్పితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అంటే జిహెచ్ఎంసీలో వాళ్ళ పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఆ ఎంఐఎం పార్టీకి ఒక కార్పొరేషన్ గెలిపించిద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకనే 3 చేశారు. దాంట్లో మేము వద్దని చెప్పినా కూడా చేశారు. అంటే బేసిక్ గా అర్థమవుతా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం సంఖ్యను పెట్టుకుంది, ఎంఐఎం ని ఉప మేయర్ డిప్యూటీ మేయర్ చేసుకుంది, వీళ్ళు మేయర్ చేసుకున్నారు. ఈసారి కూడా అరే మీరు గెలవండి ఒక మేయరు, మిగతా మేం చేసుకుంటాం అన్నట్టుగా పోతా ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా వ్యతిరేకంగా ఉంది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఈ జిహెచ్ఎంసీ ప్రజలు, హైదరాబాద్ ప్రజలందరూ కూడా పట్టం కట్టాలని అనుకుంటున్నారు. 100కు 100%. అంతకుముందు వదిలిపెట్టినా కూడా ఈసారి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి. 48 వచ్చినట్టే మాది ఒక మేయర్ వచ్చినట్టే కదా. 48 సీట్లు అంతకుముందు వచ్చినట్టే ఒక మేయర్ వచ్చినట్టే ఇక్కడ. సో ఇంకొక మేయర్ కూడా సాధించుకుంటాం. హైదరాబాద్ లో కూడా ఎంఐఎం పోకుండా, కాంగ్రెస్ పార్టీకి పోకుండా మేమే భారతీయ జనతా పార్టీగా సాధించుకుంటాం. దానికి తెలంగాణ హైదరాబాద్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే 2 పార్టీలు చూసారు కదా. ఇక మూడోసారి మరి 3వ పార్టీకి ఇవ్వాలా లేదా? కామన్ సెన్స్ గా ఆలోచిస్తే వాళ్ళు 2 పార్టీలు డెవలప్ చేయనప్పుడు 3వ పార్టీకి అధికారం ఇవ్వాలి, పార్టీకి ఇస్తారని అనుకుంటున్నా. 28-29 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ కూడా మీదే అధికారం, అంతే కదా మీరు చెప్పేది? ఏమంటారు? రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగురుతుంది అంటారు. 100కు 100% అండి. వదిలిపెట్టాం ఈసారి. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు. పోయినసారి ఏదో మిస్ అయిపోయింది కానీ ఈసారి మిస్ చేసుకోం. మేము కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ లేని పరిస్థితుల్లో ఉండే, కానీ దానికి ఇప్పుడు వాళ్ళు ఏదో రకరకాల హామీలు ఇచ్చారు కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మారు. ఇక నమ్మే పరిస్థితులు లేరు. ఇక ఎవరు నమ్మరు. ఓకే వెంకన్నయ్య గారు, సో విజయ్ నారా గారు మీరు చెప్పండి. ఓవరాల్గా జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ ఉంటుంది. ఇటు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 4 పార్టీలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ 4 పార్టీల్లో 3 కార్పొరేషన్లు, సరే గతంలో 3 పార్టీల మధ్య పోటీ ఉండేది. సో 150 డివిజన్లలో 50-50-50 చొప్పున బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే పోటీ ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ ఉంటుంది. 4 పార్టీలు కూడా ఖచ్చితంగా మరి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు 1 కార్పొరేషన్ ఎంఐఎంలు తీసుకుంటే 2 కార్పొరేషన్లు మిగిలి ఉంటాయి. సో ఏం చెప్తారు? ఎంఐఎం తీసుకునే అవకాశమే లేదండి. ఎందుకంటే ఉన్న జిహెచ్ఎం 150 అట్లే ఉంచారు. మిగతా రెండిట్లలో 70 అట్లే అయింది తప్ప 150 దాంట్లో 150 అట్లే ఉన్నాయి జిహెచ్ఎంసీ. ఎంఐఎం కు పొత్తు పెట్టుకుంటే ఏదైనా పార్టీ డిప్యూటీ మేయర్ అలా పోయే అవకాశం ఉంటుందేమో తప్ప వాళ్ళు పోయే అటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక్కడ బీజేపీ విషయం తీసుకున్నట్టయితే గతంలో ఏంటంటే మోడీది పీక్ స్టేజ్లో ఉండే, బీజేపీది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఏంటంటే నేషనల్ లెవెల్లో మోడీకి, అంతకుముందు వాజ్పేయి, మోడీ, పాకిస్తాన్ యుద్ధము ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఏమి లేని చోట ఇట్లా తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఒక వెలుగుతుంటుంది. అట్లాంటి పరిస్థితి మన జిహెచ్ఎంసీలో ఏమైంది? ఎలక్షన్ అప్పుడు మొత్తం అన్ని ముఖ్యమంత్రులు వచ్చారు, అమిత్ షా వచ్చాడు, ఆఖరికి మోడీని కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ గాలితోటి అట్లా మొగ్గినటువంటిది ఉంటుంది తప్ప బీజేపీకి సొంతంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 అట్లాంటి బలం లేనటువంటి. ప్లస్ ఇప్పుడు ఇంకేమైతుంది, మోడీది రోజంత గాలి తగ్గిపోయి 240కి వచ్చారు వాళ్ళు. నెక్స్ట్ టైం అవి కూడా ఉండదు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది. అందుకే డిలిమిటేషన్ చేసి ఏదో చేద్దామని చూస్తారు. అయినా ప్రజల్లో విపరీతమైనటువంటి
జన్జీ ఉద్యమమే చూసినటువంటిది. మోడీ అంటే అంతకుముందు ఒక గౌరవం, భక్తి, ఒక భయం ఉండే అటువంటి సిచ్యువేషన్ ఉండేది. మొన్నటి ఉద్యమంతో మోడీ అనే వ్యక్తిని భయపడే సీనే లేదు మోడీకి. ఆయనను గౌరవించేటువంటి సిచ్యువేషన్ కూడా పోయింది. ఎందుకంటే చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అనేది అయినటువంటి సిచ్యువేషన్. అందుకే ఈజీగా ఇక్కడ మళ్ళా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీకి గతంలో వచ్చినన్ని వస్తాయంటే కూడా నమ్మశక్యం కానటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ పడిపోయింది. వాళ్ళు చేసినటువంటి ఆ ఇమేజ్ పడిపోయినటువంటిది గ్యారంటీగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకని దానికి అంత అప్పుడు విపరీతమైనటువంటి ఏంది సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, బండి పోతే బండిస్తామని చేసి మరి సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయాలి? వాళ్ళతోటే రాజుపడి ఎంఐఎంలతోటి రాజుపడి దేశవ్యాప్తంగా చేస్తుండే. దేశవ్యాప్తంగా అందరి మీద ఐటీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి, ఎంఐఎం మీద జరగవు. వాళ్ళు మన వల్ల నీతి మంత్రులని వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు, భద్రత ఇస్తారు. అదే విధంగా మోడీ ఎందుకు తగ్గిపోయింది చెప్పేది ముస్లిం పార్టీ ఉన్నప్పుడే ఎంఐఎం కాలేజ్ ఇస్తుంటారు. అందుకని ప్రజలకు అర్థమైపోయినటువంటి అంశము వీళ్ళు ఇక్కడ మాత్రమే ముస్లింలు చూపిస్తుంటారు ఓట్ల కోసమే అనేది హిందువులకు అర్థమైంది. హిందువులకు అర్థమైపోతే అయిపోయాయి. హిందువులను ఇన్ని రోజులు మభ్యపెట్టిన హిందువులకు అర్థమైంది కాబట్టి 240 వచ్చింది. ఇప్పుడు జన్జీకి ఇంకెక్కువ అర్థమైంది. మోహన్ భగవత్ గారే అంటున్నారు కదా, క్వశ్చన్ చేస్తున్నారు. మోహన్ భగవత్ గారే జన్జీ ఈ రకంగా క్వశ్చన్ చేస్తుంది అనే విషయాన్ని ఆయనే ఒప్పుకుంటున్నటువంటి అంశం ఉంది. ప్లస్ వీళ్ళ సంస్థ మాతృ సంస్థ భారత చట్టం ప్రకారము, భారత రాజ్యాంగం ప్రకారము ఆర్ఎస్ఎస్ రిజిస్టరే కాలే. రిజిస్టర్ కాని సంస్థ సభ్యుడు అంటే రిజిస్టర్ లష్కరే తోయిబా రిజిస్టర్ కాలేదు, మావోయిస్టులు రిజిస్టర్ కాలేదు, వీళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదు. అట్లాంటి సభ్యుడు దేశ ప్రధాని అయిండు. అట్లాంటి సభ్యుడు భారత చట్టాల ప్రకారం రిజిస్టర్ కాని సంస్థ సభ్యుడు ప్రధానమంత్రి అయిండు. అలాగే డాక్టర్ పివి రెడ్డి గారు, ఇక వెంకట్ నాయక్ గారు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 9090.